జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ లో బడా నేతల మధ్య కొనసాగుతున్న రగడ సమిసిపోలేదు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే సామీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ప్రస్తుతం తుంగతుర్తి ఎమ్మెల్యే సామీలు చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్నాయి. తుంగతుర్తికి నేను ఎమ్మెల్యేనన్నారు, ఇంకెవరూ లేరన్నారు ఎమ్మెల్యే సామీలు. ఇక ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలో పార్టీ అభ్యర్థులకు బి ఫారాలు ఇవ్వాలన్నారు. ఇక తాను సంతకం పెడితేనే వస్తాయని అన్నారు. కార్యకర్తలు ఎవరి మాటలో నమ్మి అటు ఇటు పోవద్దన్నారు. చిల్లర మల్లర గాళ్లు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సామీల్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ క్యాడర్లో తిరుగుబాటు బయలుదేరింది. ఇక మంత్రి కోమటిరెడ్డి జోక్యాన్ని నిరసిస్తూ సామీలు తిరుగుబాటు వేసిన నేపథ్యంలో సామీల్ చేసిన ఈ కామెంట్స్ కార్యకర్తలో హాట్ టాపిక్ గా మారాయి. స్థానిక ఎన్నికలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తుందని అన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నినాదాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తూచా తప్పకుండా అమలు చేసి భారతదేశంలో ఉండబడిన 28 రాష్ట్రాలకు ఇది సంకేతం పంపడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ బీసీల కులగణన చేస్తారని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించడం జరిగింది. బీసీల కులగణన చేసి వాళ్ళ వాట ఎంతరో వాళ్ళకంతా అభివృద్ధిలో కూడా వాట ఇయ్యాలని చెప్పి గవర్నర్ రాహుల్ గాంధీ సంకేతం పంపడం జరిగింది. దాని ప్రకారం 1,00,000 మంది ఇన్వెస్టర్లు పెట్టి వాళ్లకు 10,000 మందిని సూపర్వైజర్గా పెట్టి దాదాపు 50 రోజులు 150 ఇండ్లు ఒక యూనిట్ గా పెట్టి దానికో సర్వేలు పెట్టి ఆ సర్వేలు రోజు ఒక 10 గ్రామాలు 10 చేయాలి, ఎక్కువ చేస్తే కన్ఫ్యూజ్ అయితే చెప్పి ఈ విధమైన పాలసీ తయారు చేసి ప్రతి పల్లెలో కూడా ఈ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం బీసీలకు ముస్లిం మైనార్టీ బీసీ ఎవరైతే ఉన్నారో, నిజమైన బీసీ ఎవరైతే ఉన్నారో ఇవాళ దాదాపు 56% బీసీలకు